వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు గుల్లగా కరకరలాడే టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులో మినపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వాడకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకున్నాను. ఇందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని 3 కప్పుల బియ్యం పిండిని జల్లించుకుంటున్నాను. ఒక్కొక్క కప్పు వేసుకుంటున్నాను. స్టైనర్ లో ఒకేసారి వేసుకోకుండా మొత్తం కూడా 3 కప్పుల బియ్యం పిండిని జల్లిస్తున్నాను. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా, మొత్తం 3 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను. ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోనే 2 కప్పుల శనగపిండిని కూడా జల్లించుకుంటున్నాను. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మురుకులు చాలా గుల్లగా ఉంటాయండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, 2 కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వాముని ఇలా అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకోవాలి. ఇలా నలపడం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా పిండికి పడుతుంది. 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను. నల్లవేరా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారపొడి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వేసుకున్న పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఇక్కడ సరిపోయింది అనుకోండి. ఉప్పు అంతా కూడా మురుకులు చేసిన తర్వాత కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ తగ్గితే కొద్దిగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అదే ఆయిల్ వేసుకునేటైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నది వేసుకోవాలి. వేసుకున్న నెయ్యి బటరు ఇంకా ఆయిల్ అయినా సరే మొత్తం ఇలా బాగా పిండికి పట్టేలా కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు కరెక్ట్ గా ఉన్నట్లు పిండి అనేది. ఒకవేళ తగ్గితే నెయ్యి బటరు ఆయిల్ అనేది ఇంకొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళనే వేసేసుకొని కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి లూజ్ గా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనకు మురుకులు ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాగే కొంచెం లూజ్ గా ఉన్నింది అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అంతేకాదు అంత గుల్లగా అనిపించవు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మురుకులు గొట్టాన్ని తీసుకోవాలి. మురుకులు గొట్టంలో పట్టే విధంగా ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇలాంటి రంధ్రాలు ఉన్న ఒక ప్లేట్ ని పెట్టేస్తున్నాను. మరి చిన్న రంధ్రాలు ఉన్నది పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో మనము వాము అనేది వేసాం కదా మురుకుల పిండిలో, కిందికి దిగదు. మరి చిన్న రంధ్రాలు అయితే ఇలాంటి రంధ్రాలు అయితే ఈజీగా దిగేస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటున్నాను. ముందుగా కలిపెట్టుకున్న మురుకుల పిండిని ఈ మురుకుల గొట్టంలో 1/2 వంతు నింపేస్తున్నాను. మరి నిండుకు పెట్టకూడదు. మరి నిండుకు పెట్టేసామంటే మూత అనేది పెట్టడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి 1/2 వంతు నింపేసుకొని దీనిపైన మూత అనేది బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. మూత అనేది లూజ్ గా పెట్టేసుకున్నామంటే ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు మురుకులు గొట్టము ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మూత గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టాన్ని కిందికి నిలబెట్టామంటే పిండికి కిందికి దిగుతుందండి. కాబట్టి ఇలా పండేసి పెట్టేసుకోవాలి. ఈ లోపు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కూడా వేడి చేస్తున్నాను. కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే రావాలి పైకి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మురుకుల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి ఉండాలి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతూ ఉందో, చేతులకు బాగా వేడి తగులుతుంది. జాగ్రత్తగా చేతుల మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా గట్టి పడిన తర్వాతనే మరోవైపు జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా నురగలు మొత్తం తగ్గిన తర్వాత మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. అలాగే మంచి కలర్ లో క్రిస్పీగా కూడా తెలుస్తాయండి మనకు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కకు తీసేసుకోవచ్చు. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద టైం ఏం కూడా తీసుకోదు. చాలా ఫాస్ట్ గా చాలా టేస్టీగా ఉండే మురుకుల్ని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూసారు కదా, మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎంత మంచి కలర్ లో వచ్చాయో కదా. అంతేకాదండి, ఇవి చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి. అసలు ఆయిలే పీల్చవండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఈరోజు సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగానే సన్నకార పూసని చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ సన్నకార పూస ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. తక్కువగా ఉన్నవైతే ఒక 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 2 ఇంచుల వరకు అల్లాన్ని కూడా పై చిక్కు తీసి చిన్న ముక్కలుగా వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోలేము కాబట్టి కొద్దిగా నీళ్లు మాత్రం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకొని బాగా గ్రైండ్ అయిందా లేదా అనేసి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా 1 కప్పు నీళ్లు వరకు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం సన్నకార పూస చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా వేసుకోకూడదు. మనం ఇప్పుడే వేరొక బౌల్లోకి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా పిండిలోనే ఫిల్టర్ చేస్తాను. చూసారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకొని శనగపిండిని 3 కప్పుల వరకు వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి వేసుకుని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. జల్లించుకోకుండా చేసుకోకూడదు. సన్నకార పూస కాబట్టి ప్రతిదీ జల్లించుకొని చేసుకోవాలి. ఇలాగే 3 కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా ఉండల్లా ఉంటే చేత్తో ఇలా అనేసామంటే నీట్ గా వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు 3 కప్పుల శనగపిండిని జల్లించేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పొడి బియ్య పిండి కూడా వేస్తున్నాను. పొడి బియ్య పిండి అంటే మనకు సూపర్ మార్కెట్స్ లో ప్యాకెట్స్ లా దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేకుంటే ఇంట్లో బియ్యాన్ని కడిగి వెంటనే ఆరబెట్టేసి కూడా మనము ఇలా పొరలాగా చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూస్తారు కదా, పిండిలో ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఏది కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే సరిపోయింది. అలాగే పిండి కూడా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇలా రాలేదు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి కలిపేసుకోవచ్చు ఇలా వచ్చేంత వరకు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని, ఈ మసాలా నీళ్లతోనే మనము పిండిని కలుపుకోవాలి. ఇందులో ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం కూడా ఈ మసాలా నీళ్లతోనే కలిపేసుకోవాలి పిండిని. నీళ్లు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి జారుగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. అప్పుడే సన్నకార పూస అనేది చాలా బాగా వచ్చేస్తుంది. పిండి మరి జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలాగే గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇలా చేతికి జిగురు జిగురుగా అంటుకున్నట్లు ఉంది కదా, కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. ఇలా చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకున్నాను. చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకుని మురుకులు గొట్టానికి పెట్టేస్తున్నాను. ఈ మూత అనేది చాలా గట్టిగా పెట్టుకోవాలి. లూజ్ గా పెట్టకూడదు. ఆయిల్ లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లూజ్ గా ఉంటే. కాబట్టి మనం జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల ఆయిల్ ని రాసుకుంటున్నాను. ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కిందికి దిగేస్తుంది. ఇప్పుడు మురుకుల పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 3/4 వంతు నింపేస్తున్నాను. ఇప్పుడు పై మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇక్కడే కానీ లూజ్ అనేది ఉండకూడదు.
ఈ కారపూసని వేడి ఆయిల్లో డైరెక్ట్ గా చేసుకుంటాం కాబట్టి మూతలు అనేటివి ఎక్కడేగా లూజ్ ఉండకూడదు. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదు, ఇలా పండేసి పెట్టుకోవాలి. స్ట్రైట్ గా పెట్టామంటే పిండి అంతా కిందికి దిగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అనేది పిండి కలిపేటప్పుడే పెట్టేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదని కొంచెం పిండి వేసాను, వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ వేడి అనేది అంత బాగా అయి ఉండాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకుని ఈ సన్న కారపూసని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు శనగపిండి కాబట్టి ఇలా బాగా పొంగుతూ ఉంటుంది, చేతికి బాగా వేడి తగులుతుంది కాబట్టి చేతి మీద కొంచెం ఊదినట్టు ఊదుకోవాలి. వేడి తగలకుండా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. వెంటనే గరిట అనేది పెట్టకూడదు మెత్తగా ఉన్నప్పుడు. ఈ సన్నకార పూస పెద్ద టైం ఏమీ తీసుకోదు, చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మిగతా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకం కూడా ఫ్రై చేసుకుని ఈ కారపూస పైన వేసేసుకుంటే మనకు సన్న కారపూస అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే సన్న కారపూసని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా టేస్టీగా వచ్చేసాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. ఇంకా కొత్త రెసిపీస్ చేయాలనేసి మోటివేషన్ కూడా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.